Taste the Daily. చాలా బాగా అనిపించింది. నాగశ్విన్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆల్ ద మెయిన్ క్యారెక్టర్స్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అందరు చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏమంటానంటే సైడ్ క్యారెక్టర్స్, కైరా అని ఒక సైడ్ క్యారెక్టర్ ఉంది, బుజ్జి క్యారెక్టర్స్, కామెడీ యాంగిల్ చాలా బాగా చేశారు. ఓవరాల్గా చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక మైథలాజికల్ వేలో వెళ్తుంది స్టోరీ. అది ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కనెక్ట్ చేస్తారు మూవీతో అండ్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. చాలా కాంప్లికేటెడ్ స్టోరీ చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు ఎంటైర్ మూవీలో. ఓవరాల్గా ఈవెన్ ఆల్ ది సర్ప్రైజ్ విజిట్స్ బీట్ రాజమౌళి అందరూ చాలా బాగా చేశారు. అండ్ బుజ్జి ఒక కార్ కానీ ఆ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది. చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేసింది ఫిల్మ్కి. యాజ్ ఆల్వేస్ ప్రభాస్ చాలా బాగా చేశారు. తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఫుల్ కనెక్ట్ అవుతారు. నేనైతే కర్ణాకి పిచ్చ ఫ్యాన్. సో కర్ణాకి ఇంత క్రేజ్, లైక్ ఇట్స్ అన్ ఓట్ టు కర్ణ. విలన్ ఎవరంటే ఏం చెప్తారా? విలన్ ఆల్రెడీ బయట టాప్ ఉందా? సో మనం కమల్ హాసన్ విలన్లో చూస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. ముందు మూవీస్ నాకు గుర్తులేదు. అభయ్లో డబుల్ యాక్షన్ హీరో అండ్ విలన్, బట్ ఇందులో కంప్లీట్ విలన్ యాక్షన్. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సీ హిమ్ యాజ్ అ విలన్, బట్ ఇట్స్ వెరీ ఆయన ఇరగదీస్తారు, మామూలుగా లేదు. ఆర్జీవి అంటే వ్యూవర్స్కి చెప్పేద్దామా? ఆర్జీవి మామూలుగా లేదు. కామెడీ కానీ అండ్ ద సెటైర్ దట్ హీ గివ్స్ ఆల్వేస్. ఆర్జీవి అంటేనే ఒక ఇమేజ్ ఉంది, ద సెటైర్ ఇన్ ద కామెడీ. సో అది ఆయన నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఒకటేంటంటే నేను ఫస్ట్ అసలు నాకు నచ్చంది చెప్తాను. నాకు 3 గంటలు అంటే నాకు చాలా ఎక్కువసేపు అనిపించింది. సమ్హౌ మన ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టు షార్టన్ దేర్ ఫిల్మ్స్. అది తప్ప నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ గురించి చెప్పాలి. ఎఫెక్ట్స్ మన వాళ్ళు సరిగ్గా తీయలేరు. ఎప్పుడు కూడా మనం ఏ సినిమా చూసినా కూడా దాంట్లో ఇంతకుముందు మనది ఆదిపురుషులో కూడా మనకి బాగాలేదు గ్రాఫిక్స్ అని అనుకున్నాము, కానీ ఈ సినిమాలో అట్లాంటి కంప్లైంట్ ఏది ఉండదు. ఫైనలీ తెలుగు ఫిలిం హ్యాస్ రీచ్డ్ అ స్టేజ్ వేర్ వీ కెన్ సే వీ కెన్ ఆల్సో మేక్ గుడ్ ఫిలిమ్స్, గ్రేట్ ఫిలిమ్స్ యూజింగ్ టెక్నాలజీ. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ తీయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, అది తీయగలము. అది మనం మెయిన్ స్ట్రీమ్ స్టోరీస్ తోటి జోడించి, మన ఎపిక్స్ జోడించి ఎలా అయితే ఇండియనైజ్ చేశారు, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్ యాడ్ చేశారు. మన మైథాలజీనే చాలా స్ట్రాంగ్, దాంట్లోనే చాలా లూజెన్స్ ఉన్నాయి. అశ్వత్థామ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్, అశ్వత్థామని చిరంజీవి ఆయన చనిపోవడం అనమాట. మనకి భీష్ముడి గురించి తెలుసు, అశ్వత్థామ గురించి చాలామందికి తెలియదు. సో దాన్ని ఇమాజిన్ చేసుకొని ఎలా అయితే కనెక్ట్ చేశారో దాట్ వాజ్ రియలీ నైస్. అలా మనం చాలా ఉంటాయి మనకి కనెక్ట్ చేసుకోవడానికి. ఐ థింక్ ఈ సినిమా చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్. 1 పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్రభాస్ ఇస్ లుకింగ్ ఫ్యాబ్. అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ గారు, హీ ఈస్ బ్రిలియంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమా తీసినప్పుడు మనం చూడకుండా ఉంటే ఎట్లా? ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ ఇది మాత్రం వాళ్ళు జస్టిఫై చేశారు వాళ్ళ క్యారెక్టర్స్. ఏది ఫేవరెట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆబ్వియస్లీ ప్రభాస్ గారి క్యారెక్టర్, రెండోది అశ్వత్థామ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ గారు ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. మూవీ అయితే టూ గుడ్ అండి. ప్రభాస్ అది లైక్ టాప్ 3 మూవీస్ అన్నట్టు, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అండ్ అందరు క్యారెక్టర్స్ లైక్ ఆచితూచి నాగశ్విన్ గారు ఎంత మంచి రాసి అంత మంచి రాసిండు అన్నట్టు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ దాని తగ్గట్టు లైక్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు. ఎవరెవరు లైక్ కమల్ హాసన్ గారు అయితే అదరగొట్టారు, మనకు గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు. అండ్ భయం కూడా అవుతుంది, అంత బాగా చేసిండు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అయితే టోటల్ మూవీని ఆయననే నాకు అనిపించింది లైక్ ప్రభాస్ గారిని కూడా మించింది యాక్టింగ్లో అని. ఎందుకంటే ప్రభాస్ గారి లైక్ చాలా తక్కువ స్క్రీన్ టైం ఇందులో ఉన్నది, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది మన చేతులు ఉంటుంది కదా. కానీ ఎందుకంటే అందులో లైక్ ఇండియన్ ఇది మన ఏంది బాలీవుడ్ కానీ కాలీవుడ్ కానీ అక్కడ నుంచి అందరు యాక్టర్స్ ఉన్నారు కదా, మొత్తం ఓవరాల్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు అన్నట్టు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లైక్ ఎగ్జాక్ట్లీ విఎఫ్ఎక్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే మనం అలాగే ఉందని చెప్తాం. ఎస్, ఇది జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినట్టున్నారు మేబీ, కానీ ఇట్స్ ఓకే. రాజమౌళి గారు మన మధ్యలో బ్రహ్మానందం గారి కామెడీ అండ్ అలాగే ఆర్జీవి గారి కామెడీ కూడా హైలైట్. విజువల్స్ బాగున్నాయి, సంబాల విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ చాలా బాగుంది. లాస్ట్లో ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంది, అంత చాలా బాగుంది. నేను స్పాయిలర్లు ఏమైనా ఉన్నాయో తెలియదు, ఉన్నట్లేదు తెలియదు. సినిమా చూస్తున్నంత వరకు
సినిమా చూస్తూనే పోతానేమో అనిపించింది అన్న, అంత భయంకరంగా ఉంది. అసలు నేను ఈ సినిమాని బాహుబలి కన్నా ఓవర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఊహకందని రేంజ్లో ఉందన్న. అసలు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుందన్న. అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. సరే ఇదే మోస్ట్ ఎలివేషన్ సీన్ అనుకుంటాం. తర్వాత వస్తాయన్న స్టోరీ మెల్లమెల్లగా నడుస్తుంది. ఏది ఇంత బోరింగ్గా తీశాడు, ఇంత స్టోరీ ల్యాక్ చేశాడు అనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా వెళ్తే మనల్ని థియేటర్ నుంచి ఒక కాంప్లెక్స్లోకి పడేశారన్న. ఒక కొత్త ప్రపంచంలోకి పడేశాడు. ఆ ప్రపంచం నుంచి బయట రావడానికి మన వల్ల కాదన్న. ఆ ప్రపంచంలో శంబాల ప్రపంచం ఒక ఎత్తు అయితే కాశీలో కరువు వచ్చినప్పుడు కాశీ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలని ఒక సైన్స్ ఫిక్షన్ అన్న. అసలు హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించారేమో. గా వెయిట్ చేసే సినిమా ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్లో చాలా డల్ మూవీస్ వచ్చాయి, చాలా క్యారెక్టర్ లెస్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమా కొంచెం బెటర్గా అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. ఆయన క్యారెక్టరైజేషన్, ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ని విజిలేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అనేది జస్ట్ సెకండ్ పార్ట్ కోసం పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుందన్న. వెయిట్ చేసిన దానికి నాకైతే జస్టిఫై చేశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది ఈ సినిమాకి. సో ఫస్ట్గా చెప్పుకోవాలంటే మెయిన్ దీంట్లో ప్లసెస్ విజువల్స్ చాలా బాగున్నాయి. అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూసుండం అంత బాగున్నాయి విజువల్స్ అయితే. ఇంకోటి ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ 10 minutes ఇంటర్వెల్కి 10 minutes చాలా హైప్ వస్తుంది. బట్ మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది భయ్య, వేరే లెవెల్. మనమందరం సలార్ సినిమాలో ఆ విజువల్ చూసి అబ్బా ఏముందో ఎంట్రీ అనుకుంటున్నాం, బట్ ఇది చూస్తే అది మర్చిపోతాం. నాకైతే ఇది బాగా అనిపించింది. ఇంకొకటి సెకండ్ పార్ట్లో కూడా అక్కడక్కడ చిన్న సీన్లు బాగానే ఉన్నాయి కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది అది కొంచెం స్లోగా వెళ్తుంది, ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుందేమో అంటుందే, కానీ హైప్ లేపారు. ఇందులో చాలామంది మనం లవ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మనం ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. బేసిక్గా థియేటర్కి వెళ్తే మాత్రం ఫుల్ ఎక్సైట్ అవుతారు మీరు. సో దర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. సో కల్కి మూవీ చూడడం జరిగిందండి. సో నేను పక్కలో చూస్తూ ఉన్నాను, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డీసెంట్గా సినిమాని చూడడం జరిగింది. ఐ లైక్ దట్, నాకు కూడా బాగా నచ్చింది. సినిమాలో యాజ్ అ కామన్గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశాను. ప్రభాస్ గారికి కాలు ఇరుకొని పోతుంది ఒక ఫైట్లో, కానీ ఎందుకు ఇరుకొని పోయింది అనేటువంటి తెలియదు, ఎట్లా తీశారనేటువంటి తెలియదు. ఎందుకు ఇరుకొని పోయిందంటే ఫైట్లో ఇరికిపోయింది, కానీ ఎలా తీసారో తెలియదు. సో 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ నాగాశ్విన్. అండ్ ఈ డైరెక్టర్ని ఏమంటున్నారు అంటే బాహుబలి డైరెక్టర్ అమ్మ బొగుడు అని అంటున్నారు, జూనియర్ రాజమౌళి అని అంటున్నారు. ఏమన్నా అనండి, కానీ ఈ డైరెక్టర్ని పెట్టి మనం ఒక స్టార్ వార్ తీయచ్చు, ఒక మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు, దాని తర్వాత ఇంకో 300 యోధులు తీయచ్చు, 400 యోధులు కూడా తీయచ్చు. సినిమా ఆ విధంగా ఎక్కడ కూడా సీజే వర్క్లో తప్పు పట్టడానికి కూడా లేదు. నేను మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేద్దామని పోయినా, యాక్చువల్గా నెగిటివ్ చూద్దామని పోయినా, నథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ బాక్స్ ఆఫీస్ ప్రభూస్. ఆయన ప్రభాస్ కాదు, బాక్స్ ఆఫీస్ ప్రభూస్. సినిమా యాజ్ యూజువల్గా 1500 CR కలెక్ట్ చేస్తుందండి. దెర్ ఈస్ నో ప్రాబ్లం, నో డౌట్. ఆ టికెట్ తీసుకొని టికెట్ చింపి ఎంట్రీ హాల్ ఇచ్చేంత వరకు అది స్లో కాదా? ఇంకా డైరెక్ట్ తీసుకొచ్చి స్క్రీన్ ముందర పెడతారా? ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. నువ్వే చెప్పన్నా, ఇప్పుడు టికెట్ చింపేంత వరకు అన్నా టైం పడుతుందా?
దానికంటే లాగ్ అంటావు చెప్పు. వాట్ ఇస్ దిస్? కెమెరామ్యాన్ ఫోకస్ करके हटाओ इनको. ప్రభాస్ గారు ఇలా అగ్గి మంటలో వస్తాడు, అది ఫైటింగ్ చేసి కామ్గా పడుకుని ఒకసారి రప్ప డప్పుగా పైకి వస్తున్నాడు. అది ఇంకా చాలా ఒక్క సీన్ అని చెప్పలేం. అందులో ప్రతి బిట్టు నెంబర్ 1 వజ్రం డైమండ్ కంటే వజ్రం. ఆ సినిమా ఒక్కసారి చూడాలి. నేను లైఫ్ లో చూసి చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. అది అగ్ని పర్వతం. ప్రభాస్ అంటే ఒక రేంజర్ కూడా కాదు, ఒక అగ్ని పర్వతం. ఆ సినిమా చూసినాక నాకు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇదే సినిమా ఆనంద ఏడుపు వచ్చింది. మొత్తం ఒక రేంజ్. తెల్లారి గంటలు నేను 4:50కి వెళ్ళినా మినిమం నేను 3:00కి మొదలు పెట్టా వెళ్ళా ఆడికి. ఈ సినిమా చూడడానికి నేను ఇలా ఇంకా బతుకుదనా అనిపించింది. అట్లా ఉంది, మొత్తం మైండ్ బ్లోయింగ్. అమ్మ తను చూసినప్పుడు ఉందే సినిమా మొత్తం అంతా కూడా హైలైట్. ప్రతి బాలీవుడ్ మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళు మించి ఒకళ్ళు చేశారు. అమ్మ నేను చెప్పలేకపోతుంది, ఇంకా షేక్ వస్తుంది చెప్పాలంటే. అబ్బా హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గాయ్స్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గాయ్స్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.